ఇది నా బర్త్డే రోజు నైట్ అనమాట. 12 అలాగా నన్ను నిద్ర లేపి మా ఆయన అయితే విష్ చేశారు. అలాగే ఇలా సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు. యాక్చువల్గా నా హ్యాపీనెస్ అంతా క్యాప్చర్ చేయాలనేసి ఆయన అయితే కెమెరా పెట్టేసుకున్నాడు. బట్ నేనైతే నైటీలో ఉన్నాడనేసి ఇంకా వీడియో అయితే షూట్ చేయొద్దని చెప్పాను. నాకైతే వాచెస్ అంటే చాలా ఇష్టము. నేను 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు కూడా వాచెస్ ఎప్పుడు కట్టుకునేదాన్ని అప్పటి నుంచే. ఎందుకంటే మా స్కూల్లో వాచ్ మాత్రమే అలో ఉండేదన్నమాట. బొట్టు కానీ కమ్మలు కానీ అలా ఏవి పెట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా తర్వాత ఇంకా షోరూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఈరోజు ఎలాగో బాగుందనేసి మేము ఆయన ఇలా స్కూటీ కూడా తీసుకున్నాడనమాట. ఇదైతే 1 month నుంచినే చెప్తున్నాడనమాట, నీ బర్త్డేకి ఎలాగో గుర్తుండిపోయేలాగా స్కూటీ తీసుకుందు అనేసి. ఎందుకంటే పిల్లల్ని ఇంకా స్కూల్కి జాయిన్ చేస్తున్నాం కదా, ఇంకా వాళ్ళని పికప్కి డ్రాప్కి అన్నిటికీ ఉంటుందనేసి ఈ మధ్య నేను కూడా స్కూటీ నేర్చుకున్నాను అనమాట, వాళ్ళ కోసం ఎస్పెషల్లీ. ఇంకా దానికోసమే ఇంకా పూజ చేయించాలనేసి పూజా సామాగ్రి అన్నీ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మా పెద్దబ్బాయి అయితే మొత్తం కనిపించిన వాళ్ళందరికీ ఈరోజు మా మమ్మీ బర్త్డే అని అందరికీ చెప్పేస్తున్నాడు అనమాట. ఇంకా పూజకి కావాల్సినవన్నీ ఇంకా విఘ్నేశ్వర టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోయాము. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలానే ఉన్నాయన్నమాట, చాలా వెహికల్సే ఉన్నాయి. ఇంకా కేక్ కటింగ్కి లేట్ అయిపోతుందేమో అనుకున్నాము, కానీ స్వామి అయితే ఇంకా మాకు తెలిసిన ఆయనే అనమాట. మా ఫస్ట్ బైక్ కూడా ఆయనే అనమాట పూజ చేసింది. ఇంకా అలాగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా పార్క్ లైన్కి అయితే వచ్చాము. ముందు రోజే ఇలా చీజ్ కేక్ అయితే మేము ఆర్డర్ ఇచ్చాము, బ్లూబెర్రీస్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ చాలా ఉన్నాయి, ఇంకా బ్లూబెర్రీస్తే తీసుకుందామని నేనే చెప్పాను. సో అందుకోసమే మా ఆయన కూడా బ్లూబెర్రీనే ఆర్డర్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ మాత్రమే ఉంటుందన్నమాట మన అనంతపూర్లో అయితే. మామూలుగా పెద్ద సిటీస్లో అయితే ఎక్కడైనా దొరుకుతుంది. ఆ చీజ్ కేక్ ఎక్కువ రోజులు ఉండదు కదా, పాడైపోతుంది కదా. సో అందుకోసమే ముందు రోజు చెప్తేనే చేస్తారనమాట మనకి ఏ ఫ్లేవర్ కావాలో అది. ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అది. సో ఇంకా అందుకోసమే కేక్ తీసుకొని ఇలా బయటకు వెళ్దామని చెప్పాను నేను. ఇంట్లో ఎందుకులే, నార్మల్గా పిల్లలు కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తారనేసి. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అసలు ఏం లైటింగే లేదనమాట టేబుల్ దగ్గర. సో ఇంకా మేమే లైటింగ్ ఉన్న చోటుకి అలా చైర్ వేసుకొని అక్కడ కట్ చేసాము. ఇంకా తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి వచ్చేసాము.